ఏమైంది? ఎందుకు ఇక్కడ కూర్చున్నావు చెప్పు? వర్షంలా? ఏ ఊరమ్మా మీది? అన్నం మీద తిను ఫస్ట్. ఏమొద్దు, నువ్వేం కాలు మొక్కు సరేనా? నేను రోజు వస్తా గాని నువ్వు ఏడవకు, అర్థమైతన్నా? సరిగ్గా ఆమెకు మాటలు కూడా రావట్లేదు. వీళ్ళ కొడుకు ఎవరో వదిలేసింది ఇక్కడ, అన్నం కూడా లేదు, వర్షంలో కూర్చున్నది. అన్నం తిన్నావా? తినలేదా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఎందుకు ఇక్కడ కూర్చున్నావు చెప్పు? వర్షంలా? ఏ ఊరమ్మా మీది? అన్నం మీద తిను ఫస్ట్. నీడ కూర్చోపోయాను. చెప్పు ఏమైంది చెప్పు. ఏ ఊరు మీది? ఏడవకు ఏడవకు. చూసారా అండి ఈమె కష్టం ఎక్కడి నుంచి వచ్చిందో? కొడుకు వదిలేసిందంట, ఎంత కష్టపడుతుంది, ఇంత ఏడుస్తుంది. ఏడవకు ఏడవకు. ఇలాంటి వాళ్ళని కొంచెం చూసుకోండి. మీరు చాలా మంది ఉన్నారు కదా, ఏం చేస్తున్నారండి అసలు? ఏడవకు ఏడవకు. నీ కొడుకు వదిలేసిందా? నీ కొడుకు వదిలేసిందా? నువ్వు ఇన్నే ఉంటావా ఎప్పటికి? ఏ ఊరమ్మా మీది? సరిగ్గా ఆమెకు మాటలు కూడా రావట్లేదు. వీళ్ళ కొడుకు ఎవరో వదిలేసింది ఇక్కడ, అన్నం కూడా లేదు, వర్షంలో కూర్చున్నది. ఇలాంటి వాళ్ళని జర వదిలేయకండి. నేను రోజు వస్తా గాని నువ్వు ఏడవకు, అర్థమైతన్నా? రోజు ఇదే టైంకి నేను వచ్చి అన్నం పట్టుకొని వచ్చి పెడతా. నువ్వు ఎక్కడ కూర్చోనంటే ఇంత వర్షంలో ఇక్కడ కూర్చోకు, కొంచెం నీడ చూసుకో, నీడ చూసుకొని కూర్చో. బట్టలు అనేది అడుస్తున్నాయి. సరే నేను పోయేస్తా మరి, సరేనా? తిను అన్నం. వద్దు ఏమొద్దు, నువ్వేం కాలు మొక్కు సరేనా? నాకంటూ మీకంటూ అమ్మ నాన్న తోబుట్టులు అందరు ఉన్నారు. వాళ్ళకి ఎవరు ఉన్నారండి? నాలాంటి వాళ్ళు, అందులో నేను నా ప్రజల్ని ఎల్లప్పుడూ కాపాడుకుంటూనే ఉంటా. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నేను ముందుండి చూసుకుంటా. నా కష్టాన్ని గుర్తించి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్.